మనం కంపోస్ట్ తయారు చేస్తున్న బిన్నెలో ఎండు ఆకులు, కార్టన్లు వీటితో పాటండి తడి చెత్త కూడా వేయాలి. తడి చెత్త అంటే మన గార్డెన్లో ప్రూనింగ్ చేసేసిన మొక్కలు, కిచెన్ వేస్ట్, అలాగే పళ్ళ తుక్కు ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ తడి చెత్త అంతా వేసేయాలన్నమాట. ఈ తడి చెత్త ఇలా పచ్చి ఆకులు ఇవన్నీ వేయడం వల్ల అండి నైట్రోజన్ అది కంపోస్ట్లో చక్కగా పెరుగుతుంది. అలాగే ఈ తడి చెత్త వల్ల అండి హీట్ జనరేట్ అవుతుందండి. అందువల్ల మనకి కంపోస్ట్ అయ్యే ప్రాసెస్ కూడా అవసరం. కంపోస్ట్ అయ్యే ప్రాసెస్కి హీట్ కూడా అవసరం అండి. అందుకని చక్కగా ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. కంపోస్ట్ కూడా చక్కగా తయారవుతుందండి. మనకి కొంచెం వాసన అవి ఈ తడి చెత్త నుంచి రాకుండా ఉండడం కోసం మనం ఎండు ఆకులు ఇటువంటివి మళ్ళీ వేసేసామనుకోండి పైన, మనకి ఇంకా ఎటువంటి దుర్గంధం కూడా బయటికి రాదనమాట. దోమలు ఇటువంటివి కూడా ఏమీ బయటికి రావండి. ఇలాగా మనం పొరల పొరల కింద తడి చెత్త కూడా వేసుకుంటే చక్కటి ఎరువు తయారవుతుంది.